కాకినాడ జిల్లాలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతల రాజకీయ వేధింపులపై స్కీమ్ వర్కర్లు కాకినాడలో కదం తొక్కారు. ఉద్యోగ భద్రతకై నినాదించారు. రాజకీయ కారణాలతో తొలగించిన వారిని బేషరతుగా విధులలోకి చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ నుండి జ్యోతిబాపులే విగ్రహం వరకు ర్యాలీ అనంతరం కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతి పత్రం జిల్లా సబ్ కలెక్టర్కి అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. వేతనాలు పెంచుతామని, రాజకీయ వేధింపులు ఉండవని, మీకు ఏమాత్రం కూడా ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండదని హామీలు ఇచ్చారు. కానీ హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచి మరి ఎమ్మెల్యేలు చేస్తున్నారో లోకల్ కార్యకర్తలు చేస్తున్నారో తెలియదు. అనేక చోట్ల అంగన్వాడీలకైతే పల్నాడు జిల్లా, సత్యసాయి జిల్లా, కడప ఆయా ప్రాంతాల్లో రాజకీయ వేధింపులు గురి చేసి చాలా ఇబ్బందులు పెట్టి రాజీనామాలు చేసేంత వరకు కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఆత్మహత్య చేస్తున్నారని కూడా ప్రయత్నిస్తున్నారు అంగన్వాడీలు. అలాగే ఆర్పీలు కూడా తీశారు. తుని, కోటనందూరు, తొండింగి, యూకత్పల్లి మండలంలో అంగన్వాడీ ఆర్పీలు తొలగించడం జరిగింది. ఆశాలను కూడా తొలగించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇటువంటి ప్రయత్నంగా ప్రభుత్వం చేస్తే కనుక ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. స్కీమ్ వర్క్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా కలువ చేసుకుని ఎమ్మెల్యేలకు మీటింగ్లు పెడతారు, కార్యకర్తలు మీటింగ్లు పెడతారు మాకు తెలియదు. కానీ స్కీమ్ వర్కర్ల మీద మాత్రం రాజకీయ వేధింపులు జరిగితే ఊరుకునేది లేదని ప్రభుత్వం మేము డిమాండ్ చేసి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ వాస్తవాలు కాదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆ వాస్తవాల ప్రభుత్వం ఇది, లేకపోతే ఆ వాస్తవాల ప్రభుత్వమే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే స్కీమ్ వర్కర్లని రాజకీయ వేధింపులు ఉండవు, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీ కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పారు. అలా చెప్తేనే వీళ్ళందరూ ఓట్లేశారు. కానీ ఈరోజు ఏం చెప్తున్నారు? మొత్తం మీరు ఇల్లుకి వెళ్ళిపోండి, మా వాళ్ళు వస్తారని చెప్తున్నారు. బీఓఎల్ని, మిడ్ డే మీల్ వర్కర్లని, అంగన్వాడీల మీద, అలాగే ఆశాల మీద వేధింపులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఫీల్డ్ అసిస్టెంట్ల మీద 104, 108 మీద కూడా వేధింపులు పెరిగినాయి. కాబట్టి ఈ రాజకీయ వేధింపులు అనేవి తక్షణం ఆపండి. ఈ వేధింపులుగా నిరసనగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఈ రోజు ఆందోళన జరుగుతుంది. కాకినాడ జిల్లాలో కూడా వేధింపులు పెరిగినాయి. కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు. బీఓఎల్ వెళ్ళి ఎమ్మెల్యేలు ఏం చెప్పారు? మా కార్యకర్తల వల్లే మేము నెగ్గామని చెప్తున్నారు. మీ కార్యకర్తల వల్లే నెగ్గారంటే మీరు రిగ్గింగ్ లో వచ్చారా, లేదా స్కీమ్ వర్కర్లు ప్రజలందరూ ఓట్లయితే వచ్చారా మీరు తెలుసుకోవాలి. ఆ సమాధానం ప్రజలకు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తామన్నాం. మరొకటి చెప్తున్నాం, 5 ఏళ్ళకోసారి ప్రభుత్వం మారినప్పుడల్లా స్కీమ్ వర్కర్లు ఎళ్ళకెళ్ళిపోండి అని చెప్తున్నారంటే ఒక ఎమ్మెల్యే అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎమ్మెల్యే 5 సంవత్సరాలే. ఆ తర్వాత అతనికి 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అతను చనిపోతే భార్యకి 25,000 పెన్షన్ వస్తుంది. కనీసం మీరు 25,000 అయినా 5 ఏళ్ళకోసారి స్కీమ్ వర్కర్లు తొలగించి 25,000